16,000 మంది అనగానే గోపికలు గోపికలు అంటారు, పొరపాటు మాట. 16,000 మంది గోపికలు కాదమ్మా, అలా మాట్లాడకూడదు. వాడు రాజకన్య, నరకాసురుడు యుద్ధం చేసి బంధించి తెచ్చిన రాజకన్య. కొందరు రాజుల భార్యలు ఉన్నారు, అందులో కొందరు రాజుల కుమార్తెలు ఉన్నారు. ఎలాగ 16,000 మందిని వాడు అత్యాచారాలు చేసి అనేక రకాల అనాచారాలు చేసి చెరసాల్లో పెట్టి బంధించాడు. అంతమందిని తెచ్చి చెరసాల్లో పెట్టాక ఏం చేస్తాడో అందరికీ తెలుసు. సత్యనారాయణ వ్రతం చేస్తే అందరినీ కూర్చోబెట్టి అక్కడ. అంత దుర్మార్గుడు నరకాసురుడు. ఆ నరకాసురుడిని కృష్ణుడు సంహరించి ఆ 16,000 మందిని విడిపించాడు. ఆ 16,000 మంది, అయ్యా మా బతుకులు ఎలాగో అయ్యా, వీడి చెరసాలలో చచ్చాము, ఇక్కడ మేము బయటికి వెడితే మమ్మల్ని ఎవరు బతకనీరయ్యా, రకరకాల మాటలు అంటారు. మా బతుకు ఎలాగా అంటే మేము శ్రీకృష్ణుడు భార్యలు అని చెప్పుకోవడం మీకు ఏమీ చెక్కకూడదు వెళ్ళగా. ఆ రకంగా శ్రీకృష్ణుడు చేసిన సంఘ సంస్కరణ 16,000 మందిని వివాహం చేసుకోవడం, అంతేగాని ఏదో కామవాంఛతో చేసుకున్నది కాదు అక్కడ. అలా ఎందుకు వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది అంటే పూర్వజన్మలో వాళ్ళు అప్సరసలు. భాగవతంలో ఉంటుంది ఈ రహస్యం, భారతంలో కూడా ఉంటుంది. అప్సరసలు వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు. శ్రీ మహావిష్ణువు శయనించి ఉండగా చూశారు. అంత అందంగా వెలిగిపోతున్నటువంటి శ్రీ మహావిష్ణువును చూసి వాళ్ళ మనస్సుల్లో ఒక కోరిక కలిగింది, పెళ్ళాడితే ఇటువంటి ఆయన్ని పెళ్ళాడాలి, పెళ్ళాడితే ఇటువంటి ఆయన్ని పెళ్ళాడాలి, ఊరికే దేవేంద్రుడు కొలువులో ఉండి ఉపయోగం ఏమిటి ఇక్కడ అని వాళ్ళ మనస్సుల్లో ఒక వాంఛ పుట్టింది. ఎప్పుడు మన సంకల్పాలు చెడ్డవైనా మంచివైనా ఇవాళ కాకపోతే వచ్చే జన్మకైనా చెల్లి తీరతాయని, అందుకే సంకల్పాలు చేయకూడదు అసలు. వీళ్ళ సంకల్పమే వీళ్ళని 16,000 మందిగా పుట్టించిందమ్మా. రాజుల కన్యలుగా పుట్టారు. ఆ రాజులను నరకాసురుడు జయించాడు, వీళ్ళని తీసుకొచ్చి చెరసాల్లో పెట్టాడు. తర్వాత కృష్ణుడు భార్యలమని చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా 16,000 నృపభారల ప్రీతి 16,000 చందముల 16,000 భవనంబులలోన యథావిధిగా వరించే భూవరా అని పోతన గారు పద్యమే రాశాడు. ఆ 16,000 మందిని చెర విడిపించాడండి. ఆ రకంగా శ్రీకృష్ణుడు చేసింది సంఘ సంస్కరణ తప్ప అది మరో రకంగా మనం ఆలోచించడానికి వీళ్ళ. ఇది ఆ భార్యలని చెప్పుకోండి, చెప్పుకోవడం ఎందుకయ్యా, ఒక ఆధార్ కార్డు కూడా భార్యరాదా అన్నాడు. మరి చెప్పుకుంటే అలాగే రేపు పొద్దున విమానం ఎక్కితే ఒప్పుకుంటారు, ఆధార్ కార్డు ఏది, వైఫ్ ఆఫ్ శ్రీకృష్ణ అని ఉండాలి కదా అని అడుగుతారు వాడికి. దానికేముంది అని మా స్వామివారు మహామాయ ప్రదర్శించి 16,000 భవనాల్లో 16,000 ముహూర్తాలలో 16,000 పద్ధతులలో 16,000 మందిని చేసుకోగలిగాడు. అనంతుడు కాబట్టి, మహామహిమాన్వితుడు కాబట్టి.